రామాయణంలో కిష్కింధ కాండ. సో ఈ కిష్కింధ కాండలో రాముడు లక్ష్మణుడు సీతను వెతుకుతూ ఈ యొక్క కిష్కింధ అనే ఒక ప్రాంతానికి చేరుతారు. సో జటాయువు కొన్ని మాటలు చెప్తుంది. సో అంటే ఆఖరి దశలో అంటే చనిపోయే స్టేజ్ ఉన్నప్పుడు ఇలా జటాయు చెప్తుంది, ఇలా రావణాసురుడు ఒక రాక్షసుడు సీతాదేవి ఎత్తుకుంటూ వెళ్ళిపోయాడు అని చెప్తుంది. వెంటనే అది విన్న రాముడు వెంటనే ఏం చేస్తాడంటే, జటాయు చెప్పిన మాటలు విన్న రాముడు నేరుగా ఈ యొక్క కిష్కింధ ఫారెస్ట్ కి వెళ్తాడు. అక్కడ ఒక వానరుడు కనిపిస్తాడు. ఆ వానరుడు ఎవరమ్మా? హనుమంతుడు కనిపిస్తాడు. హనుమంతుడు రామునికి పరిచయం అవ్వడం అదే ఫస్ట్ టైం అన్నమాట. సో హనుమంతుడు రాముడు ఎవరో తెలుసుకొని వెంటనే వారిని సుగ్రీవ తెలుసు కదా, వాలి సుగ్రీవ అన్నతమ్ముళ్ళు. సో వానర జాతిలో అతను కూడా బిగ్గెస్ట్ వన్. సో సుగ్రీవుడి దగ్గరికి తీసుకువెళ్తాడు హనుమంతుడు. వెంటనే రాముడు సుగ్రీవుడితో స్నేహాన్ని, ఫ్రెండ్షిప్ ని ఏర్పరచుకుంటాడు. సో ఇప్పుడు సుగ్రీవుడికి ఒక సమస్య ఉంటది. ఆ సుగ్రీవుడి సమస్య ఏంటంటే, సుగ్రీవుడు అన్న పేరేంటి? వాలి అనమాట. సుగ్రీవుడు అన్న పేరేంటి? వాలి. సో అతనిపై కోపంతో రాజ్యానికి దూరంగా ఉంటాడు సుగ్రీవుడు. సో సుగ్రీవుడు తన భార్యని కూడా, సుగ్రీవుడి భార్యని ఎవరు తీసుకెళ్లిపోతాడు? వాలి తీసుకెళ్లిపోతాడు. సుగ్రీవుడికి రాజ్యం తిరిగి రావడానికి వెంటనే రాముడు ఏం చేస్తాడు? సహాయం అనేది చేస్తాడు. రాముడు అంటాడు, నేను మీ అన్నయ్యని వాళ్ళని ఓడిస్తాను, ఎందుకంటే మీ అన్న ధర్మం వైపు నడుచుకోలేదు. ఎందుకంటే రాముడు ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ రాముడు ఉంటాడు. సో నీ భార్యని మీ అన్ని తీసుకెళ్ళడం ఏంటి? ఇక్కడ అధర్మం ఉంది. సో ధర్మాన్ని అనుసరించాలని చెప్పి నేను నీకు మాటిస్తున్నాను, మీ అన్నని చంపి నీ భార్యని మళ్ళీ నీకు రెప్పిస్తాను, మళ్ళీ నీ యొక్క రాజ్యం నేను తిరిగిస్తాను అని రాముడు సుగ్రీవుడికి మాటిస్తాడు. వెంటనే సుగ్రీవుడు వాలితో యుద్ధానికి దిగుతాడు. సో యుద్ధం మధ్యలో సుగ్రీవుడు వాలి యుద్ధానికి పిలుస్తాడు. సో యుద్ధం మధ్యలో రాముడు బాణంతో వాలిని ట్రై చేస్తాడు బాణం వేయడానికి, కానీ మిస్ అవుతుంటది. ఇక ఒక్కసారి ఆ బాణం అనేది అంటే మిస్ అవడం అంటే ఇద్దరు ఒకేలా ఉండడంతో ఎవరు వాలియా ఎవరు సుగ్రీవా తెలుసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో అప్పుడు వెంటనే ఈలోగా వాలి సుగ్రీవుని చంపిడే అంటే చాలా దారుణంగా సంహరిస్తున్నాడు. అప్పుడు వెంటనే సుగ్రీవు వచ్చి, ఏంట్రామా మిమ్మల్ని నమ్మాను, మీరు ఏమొచ్చి వాలిని చంపుతున్నారు, కానీ వాలి చూడు నన్ను చంపేస్తున్నాడు, నాకు ఒళ్ళంతా అంటే రక్తం వస్తుంది, ఏంటి అంటే నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఈ ఇద్దరు ఒకలాగే ఉన్నారు, ఎవరు వాలియో ఎవరు సుగ్రీవో నాకు తెలియట్లేదు, ఒక పని చేయండి, ఒక పూలమాల వేసుకోండి, పూలమాల వేసిన వాళ్ళు సుగ్రీవ, పూలమాల వేయలేని వాళ్ళు వాలి అని చెప్తాడు. వెంటనే రాముడు పూలమాల వేసిన వాళ్ళని ఆపేసి పూలమాల ఎవరైతే వేయలేదో బాణంతో చంపుతాడు. సో ఆ బాణంతో చంపగానే వాలి అక్కడే కుప్పకూలిపోయి చనిపోతాడు. అప్పుడు వాలి ఏమిచి రాముడి దగ్గరికి వచ్చి, రామా ఎందుకు రామా నన్ను చంపావు, నువ్వు ఎందుకు చంపావు? సీతాదేవిని వెతకడం కోసమా? సీతాదేవి వెతకడం కోసం నా తమ్ముడు సుగ్రీవుతో స్నేహం చేస్తున్నావా? నీకు సీతాదేవి కావాలంటే ఆ రావణుని చంపేసి నేనే తెచ్చేస్తాను, నీ దగ్గరికి ఇస్తాను అంటే రాముడు అంటాడు, నేను చంపింది సీతాదేవి కోసం, అంటే నేను చంపింది మెయిన్ రీజన్ ఏంటంటే నువ్వు అధర్మంగా నడుచుకున్నావు, నీ తమ్ముడైన భార్యను నువ్వు ఉంచుకోవడం ఏంటి? సో ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఉంటది అని చెప్పి ఇలాగా నిన్ను సంహరించని చెప్తాడు. వాళ్ళని ఓడిస్తాడు. సుగ్రీవుడికి రాజ్యాన్ని రాముడు హెల్ప్ చేస్తాడు. కానీ సుగ్రీవుడు రాజ్యం లగ్జరీ జీవిస్తాడు. రాముడికి ఇచ్చిన మాట మర్చిపోతాడు. రాముడు ఏమంటాడు, నేను నీకు నీ అన్నిని చంపేసి వాలిని చంపేసి నేను నీకు రాజ్యం ఇప్పిస్తాను, కానీ సీతాదేవిని ఎతకడంలో నాకు హెల్ప్ చేయాలని చెప్తాడు. కానీ మాట తప్పుతాడు. ఎవరు? సుగ్రీవుడు. ఏమని చెప్తాడు? మర్చిపోతాడు. అంటే రాజ్యం రాగానే ఆ రాజ్యం ఒక లగ్జరీ లైఫ్ కి, రాజ్యం ఒక ఆనందాల్లో మునిగిపోతాడు. వెంటనే హనుమంతుడు జాంబవంతుడు గుర్తు చేస్తాడు, ఇలాగా రాముడు మనకి నీకు కింగ్ గా చేశాడు, కింగ్ మేకర్ గా చేశాడు, కానీ మీరు మాట తప్పారని మళ్ళీ సుగ్రీవుడు అవును కదా రాముడు నాకు రాజ్యం ఇచ్చిపించాడు అని చెప్పి మళ్ళీ వెంటనే సీతాదేవిని ఎతకడం మొదలు పెడతారు. సో అప్పుడు వీళ్ళిద్దరికి హనుమంతుడికి సీతాదేవిని వెతకడం మొదలుపెట్టినప్పుడు హనుమంతుడికి శక్తి ఉందని చెప్పి హనుమంతుడికి తెలియదు. హనుమంతుడికి శక్తి ఉందని ఎవరు చెప్తే తెలుసా? జాంబవంతుడు చెప్తాడు. అక్కడ పెద్ద నది ఉంటది. ఆ నదిలో హనుమంతుడు చాలా చిన్నగా ఉంటాడు. సో జాంబవంతుడు ఏమని చెప్తాడంటే, అక్కడ సంపత్తిని కలుస్తారు. సంపత్తి వారికి సీత లంకలో ఉందని చెప్తాది. సో వెంటనే దీంతో మనకి ఇక్కడతో కిష్కింధ పార్ట్ అనేది అయిపోయింది. సో రామాయణంలో 4 పార్ట్స్ అయిపోయాయి. సో నెక్స్ట్ పార్ట్